ఎప్పుడు మీ జీవితంలోనికి అవిశ్వాసపు ఆలోచనలు రాలేదా? ఏమో ఇది తగ్గుతుందో లేదో, ఈ రోగము తగ్గుతుందో లేదో, ఈ సమస్య తగ్గుతుందో లేదో, ఈ యొక్క అనారోగ్యము తగ్గుతుందో లేదో, నాకున్న అప్పులు పోతాయో లేవో అని చాలా సందర్భాల్లో దేవుని నమ్ముకున్న నీవు, అభిషేకింపబడిన నీవు, దేవుని ఆత్మచేత నింపబడిన నీవు దేవుని మందిరానికి నిరంతరము వచ్చి నీ మీద సాతానుడు కొన్నిసార్లు అగ్ని బాణములు విసిరాడా లేడా? 75వ ఏట అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు, ఇదిగో నేను అనేక మందికి జనముగా నేను చేస్తాను, నీ సంతానముని ఇసుక రేణువులను ఆశీర్వదిస్తాను అని ఎన్నో సంవత్సరం అన్నాడండి దేవుడు వాగ్దానం? 75వ సంవత్సరం. ఇప్పుడు అబ్రహాముకి ఎన్ని సంవత్సరములు వచ్చాయండి? 99 అనగా 100 సంవత్సరాలు వచ్చాయి. అంటే మధ్యన ఎన్ని సంవత్సరాల గ్యాప్? 25 సంవత్సరాలు. ఈ గ్యాప్లో సాతానుడు ఎన్ని బాణములు వేసి ఉండడు. అబ్రహామా, నువ్వు ముసలుడు అయిపోతున్నావు. అబ్రహామా, నీ భార్య ఏంటంటే గర్భం ఉదిగిపోయింది. అబ్రహామా, ఇప్పుడు నీ భార్యని సంతోషపెట్టగలవా? అబ్రహామా, ఇప్పుడు నువ్వు పిల్లలను కనగలవా అని ఎన్నో అగ్ని బాణములు విసిరి ఉంటాడండి సాతానుడు అబ్రహాము మీద. కానీ అబ్రహాము దగ్గర ఏముందంటే విశ్వాసం అనబడిన డాళ్ళు ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విశ్వాసం అనబడిన డాళ్ళు ఉంది కాబట్టి 25 సంవత్సరాలు నిరీక్షణతో ఉన్నారు. ఎన్నిసార్లు సాతానుడు ఉపయోగించే ఈ అవిశ్వాస బాణాలకు నువ్వు గురైపోవట్లేదు. సాతానుడు నీ చెవుల దగ్గరికి వచ్చి వాడు లింగర్ చేస్తాడు, వాడు గోసిప్ చేస్తాడు, వాడు అరుస్తాడు, వాడు కేకలేస్తాడు. ఏమని చెప్పినా ఇంకా నీ బతుకింతే, నీ జీవితం ఇంతే, ఇంకా ఇలా ఏడుస్తూ ఉండాలి, ఇలా నువ్వు బాధపడతానే ఉండాలి, ఇంకా నువ్వు ఎన్ని కన్నీళ్లు కాచని ఇది అసాధ్యం అని అపవాది నీ మీద బాణం వేస్తే ఆ బాణానికి దాటి గురైపోతున్నావా లేదా డాలు నడ్డు పెడుతున్నావా? నా దేవుడి శక్తిమంతుడు. 99వ ఏట అబ్రహాముకి పిల్లల్నిచ్చిన దేవుడు నాకివ్వలేడా? ముసలిదైపోయిన గనురాలికి పిల్లల్నిచ్చిన దేవుడు నాకివ్వలేడా? పో సాతానా అని ఎప్పుడైనా అపవాదిని గద్దించగలుగుతున్నావా?